భారతదేశంలో పేరెన్నికగల తత్వవేత్తల్లో గురుతుల్యులనదగిన వ్యక్తి రామకృష్ణ పరమహంస. ప్రపంచంలో ఎన్ని మతాలు ఉన్నాయో అన్ని మార్గాలు ఉన్నాయని నమ్మే రామకృష్ణ పరమహంస హిందూ, ఇస్లాం, క్రైస్తవ, జైన, సిక్కు మత సంప్రదాయాలన్నింటి పట్ల విశ్వాసం వ్యక్తం చేసేవారు. ఈ క్రమంలో ఆయన క్రైస్తవ మత సాధన కూడా చేశారు. ఓ సందర్భంలో రామకృష్ణ పరమహంస ధ్యానంలో యేసుక్రీస్తును చూసినట్లు ఆయన శిష్యులు పేర్కొన్నారు. రామకృష్ణ పరమహంసకు అత్యంత ప్రియమైన శిష్యుడు హిందూ ధర్మ ప్రచారకుడు, తాత్వికవేత్త అయిన వివేకానందుడైతే యేసుక్రీస్తు దేవుడని పేర్కొన్నారు. సాక్షాత్తు దేవుడే మనిషిగా అవతరించాడని, క్రీస్తు తనను తాను చాలా రూపాల్లో చాలా కాలాల్లో వ్యక్తం చేసుకున్నాడని వివేకానంద వివరించారు. మానవ రూపంలో అవతరించినందునే యేసుక్రీస్తును మనం ఆరాధిస్తున్నామని వివేకానందుడు అన్నారు. వివేకానంద ఆన్ హిమ్సెల్ఫ్ 135వ పేజ్ ఏమన్నాడు చదువుతానండి. హ్యాడ్ ఐ లైవ్డ్ ఇన్ పాలస్తీన్, నీ గనక పాలస్తీనాలో గనక ఉంటే, ఇన్ ద డేస్ ఆఫ్ జీసస్ ఆఫ్ నజరేయుడైన యేసుక్రీస్తు వారి కాలంలో నీ గనక పాలస్తీనాలో గనక ఉంటే, ఐ వుడ్ హ్యావ్ వాష్డ్ హిస్ ఫీట్ నాట్ విత్ మై టీయర్స్ బట్ విత్ మై హార్ట్స్ బ్లడ్. నేను యేసుక్రీస్తు వారి కాలంలో గనక పుట్టి ఉంటే నా కన్నీళ్లతో కాదు, ఏకంగా నా గుండెల్లో ప్రవహించే రక్తంతో ఆయన పాదాలను కడిగేవాణ్ణి అన్నాడు.